అది కూడా జరుగుతుంది. ఎనీ విల్ కంపేర్ టు వెస్ట్ బెంగాల్. సో మన దాంట్లో ఇప్పుడు చూస్తే గుజరాత్ అన్నిటికంటే ఎక్కువ మంది ఓటర్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు, 68 లక్షల మందిని. ఆలోచించండి, ఇట్స్ హ్యూజ్ నంబర్ అన్నమాట. అది ఎస్ఐఆర్ ఉన్న ముందు, ఎస్ఐఆర్ కన్నా ముందు 5 కోట్ల మంది ఉండే ఓటర్స్, 5,08,00,000. అది ఇప్పుడు తగ్గి 4,40,00,000 వచ్చింది, విచ్ ఇస్ అ డ్రాప్ ఆఫ్ అరౌండ్ 13%, 13.4% ఓటర్స్ని డ్రాప్ చేసేసారు లిస్ట్ నుంచి. మధ్యప్రదేశ్ 34 లక్షల మంది, దాంట్లో రెడ్యూస్ ఫ్రమ్ 5.9%, అంతే తక్కువ, గుజరాత్ కన్నా తక్కువ. రాజస్థాన్లో చూస్తే అక్కడ కూడా ఓటర్స్ తగ్గింది, 5,46,000 నుంచి 5,15,000. ఛత్తీస్గఢ్ 2,12,12 నుంచి 1,87,000. కేరళ అన్నిటికంటే తక్కువ, 8,97,000. అంటే కేరళ ఒక చిన్న స్టేట్, అది దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కన్సిస్టెంట్గా అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా మటుకు లిస్ట్ క్లీనప్ చేశారు వాళ్ళు. సో దానికోసం ఓన్లీ 8 lakh పీపుల్ ఆర్ మిస్సింగ్. దాని తర్వాత లక్షద్వీప్, అండమాన్ నికోబార్ చిన్న దాంట్లో నేను అది ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇష్యూ జరిగింది. వెస్ట్ బెంగాల్లో మీకు తెలుసు, మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆమె అక్కడ వెళ్ళి పెద్ద గొడవ చేసింది, నేనే ఆర్గ్యూ చేస్తానని చెప్పి బ్లాక్ కోట్ వేసుకొని ఆర్గ్యూ చేసింది ఆమె. కానీ మనం చూసింది ఏంటంటే దాని తర్వాత నెక్స్ట్ డే సుప్రీంకోర్టు ఆర్డర్లో ఆమె పేరు లేదు, లిస్ట్ ఆఫ్ అడ్వకేట్స్ అపియరింగ్ లేరు. సో ఐ థింక్ దాంతో అశ్విని ఉపాధ్యాయ ఇంకెవరో వెళ్ళి మేము కూడా ఓటేస్తాం, మాకు కూడా ఆర్గ్యూ చేయడానికి మా క్లయింట్స్ని అనుమతించాలంటే, కాదు ఆమె ముఖ్యమంత్రి ఆర్గ్యూ చేస్తుందంటే మేము కూడా అలౌ చేసాం, పోనీయండి. మళ్ళీ మీ క్లయింట్స్ అందరిని అలౌ చేయడం ఎట్లా కాదు, యూ రిప్రజెంట్ యువర్ క్లయింట్. ఎనీవే, ఆమె ఆర్గ్యుమెంట్ ఏముందంటే అక్కడున్న మైనారిటీస్, ముస్లిమ్స్, అక్కడున్న మహిళలు, అక్కడున్న పేదోళ్ళు, వీళ్ళందరినీ లిస్ట్ నుంచి తొలగిస్తారు. విచ్ ఇస్ ద సేమ్ ఆర్గ్యుమెంట్ విచ్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ యూజ్ చేసిన అదే ఆర్గ్యుమెంట్. బీహార్లో కూడా అదే ఉండే. నాకు అర్థం కాదు, ఏ ఓటర్ లిస్ట్లో మీ పేరు దగ్గరో వెనకనో ముందనో మీరు పేదోళ్ళని రాసి పెడతారు ఎక్కడైనా? ముస్లిమ్స్ యూ కెన్ స్టిల్ అండర్స్టాండ్, వాళ్ళ పేరుతో తెలిసిపోతుంది. కానీ మీకు అబ్జెక్షన్ ఇవ్వడానికి టైం ఉంది కదా. సో ప్రక్రియ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కవిత గారు. ఇప్పుడు ప్రాజనీ మ్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ లిస్ట్ నుంచి తీసేసిన పేర్లు ప్రతి బూత్లో డిస్ప్లే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా దగ్గర అల్వాల్లో గౌతమ్ మోడల్ స్కూల్ మాది బూత్, గోల్నాకా కాడ, అక్కడ ఆ లిస్ట్ మొత్తం డిస్ప్లే చేస్తారు వాళ్ళు, ప్రింట్అవుట్ తీసి. ప్రతి బూత్లో త్రూఅవుట్ ద కంట్రీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఎక్కడెక్కడ జరుగుతుందో, ఇప్పుడు జరిగింది కూడా గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అందరి దగ్గర వాళ్ళ లిస్టు ప్రింట్ చేసి వీళ్ళని డిలీట్ చేసాము ఈ పేర్లు అని చెప్పి అక్కడ పబ్లిష్ చేస్తారు. మన జాబ్ ఏంటంటే అక్కడ వెళ్ళి చూసుకోవడం మన పేరు ఉందా లేదా అని. సరే, అది మాత్రం కాదు, మేము ఇక్కడ లేము, బయట ఉన్నాము, మీ ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మూడోది, ఈ లిస్టు ప్రతి రిజిస్టర్డ్ ఎలక్టరల్ పార్టీకి ఇస్తారు, నేషనల్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ. మన దగ్గర తెలంగాణ అంటే బీఆర్ఎస్, మన కాంగ్రెస్, వీళ్ళందరూ ఉంటారు మొత్తం. ఆల్ ద లిస్ట్ విల్ బి దేర్ అన్నమాట, అందరు పబ్లిష్ చేస్తారు. సో ప్రతి బూత్లో 1,200 మంది దాకా ఉంటారు. ఆ బూత్ రిప్రజెంటేటివ్కి ఇస్తారు ఎలక్షన్ కమిషన్. ఇది మీ లిస్ట్, డిలీటెడ్ లిస్ట్, ఇది పబ్లిష్డ్ లిస్ట్. ఇది వీళ్ళ పని ఏంటంటే డిలీటెడ్ లిస్ట్ ఫస్ట్ చూసుకుంటారు. డిలీటెడ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పోయారు, ఆ లిస్ట్లో వెళ్ళి వాళ్ళు ఆయన పేర్లు చూసుకుంటే వాళ్ళు తెలుసు, ఆ ఏరియా నుంచి వాళ్ళు కదా. ఇప్పుడు నేను కూర్చుంటే మా ఏరియాలో ఉన్న అందరు తెలుసు, మోస్ట్ ఆఫ్ దమ్ ఐ నో. అరే వీళ్ళ పేరు ఎందుకు ఇక్కడ వచ్చింది, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అని చెప్పి, దెన్ వీ గో టు దర్ హౌస్, వాళ్ళతోని ఒక ఫామ్ ఫిల్అప్ చేపిస్తాం. ఆ ఫామ్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్, అపీల్ అంటారు దాన్ని. ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏమంటారంటే, మీ పేరు ఎట్లా డిలీట్ అయింది, ఎందుకు డిలీట్ అయింది, మీ అమ్మగారు నాన్నగారి పేరు తను మ్యాచ్ కావట్లేదు, ఎందుకు, అది ఎక్కడో రావు బదులు RAAO అని రాసుంటుంది. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగింది కూడా 2014 ఎలక్షన్ కన్నా ముందు, 2003 అనుకుంటా, ఆ టైంలో నేను ట్రిమర్గిరిలో ఉన్నాను. ఆ టైంలో ట్రిమర్గిరి నుంచి అల్వాల్కి 2003లో వచ్చాను ఇల్లు ఫ్లాట్ కొనుక్కొని. అప్పుడు నా పేరు తెలుగులో ఉండే, సురేష్ కోచాటిల్, ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ MK విజయన్, మా ఫాదర్ పేరు. వీళ్ళేం చేశారంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు నెక్స్ట్ ఎలక్షన్కి. సురేష్ కోచాటిల్ బికేమ్ SUREESSSH. కోచాటిల్లో 3 Tలు కూడా కొట్టేశారు వాళ్ళు. మా ఫాదర్ పేరేమో EMKAY విజయన్, MKకి ఇనిషియల్స్ ఆయన పేరు, MK విజయన్ బికేమ్. మ్యాచ్ కావట్లేదు ఇప్పుడు. సో నేనేం చేశానంటే ఆ టైంలో, అప్పుడు SIR లేదు, ఏం లేదు, నేనే వెళ్ళి ట్రిమల్గిరి
ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాను, మనోవికాస్ నగర్ దగ్గర ఉంది. వెళ్ళి ఇట్లా నా పేరు తప్పు ఉందండి. నో ప్రాబ్లం సార్, కరెక్ట్ చేస్తాను, మీరు రాసి ఇచ్చేసాడు, ఇంకో ఫామ్ ఇచ్చారు, రాసి సంతకం పెట్టి ఇచ్చేసాను. ఆ టైంలో ఆధార్ జస్ట్ స్టార్టెడ్ కమింగ్, రాలేదు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా. సో ప్రూఫ్ ఇంకేమైనా ప్రూఫ్ అడిగితే పాన్ కార్డ్ అని ఇచ్చేసానంటే అది అయిపోయిందా, నా కార్డు వచ్చింది, కరెక్ట్ నేమ్తో వచ్చింది. ఈసారి చూస్తే పాత కార్డు డిలీట్ చేయలేదు, అట్లనే ఉండిపోయింది అది. సో ఐ హ్యావ్ 2 కార్డ్స్ నా. తర్వాత నేను అల్వాల్కి షిఫ్ట్ అయ్యాను. అల్వాల్ షిఫ్ట్ అయినా అది డిఫరెంట్, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్, అదేమో మెడ్చల్ మల్కాజిగిరి. ఏం చేయాలి ఇప్పుడు, అది పెద్ద ప్రాబ్లం. ఇమీడియట్గా నేను అక్కడ కొత్త ఓటర్గా రిజిస్టర్ చేసి నా పాత అప్లికేషన్స్ ఆన్లైన్ నేను డిలీట్ చేయమని చెప్పి ఐడి నెంబర్స్ ఇచ్చేసాను. ఎలక్షన్ ఐడి నెంబర్స్ ఉంటుంది ఒకటి, ఎపిక్ నెంబర్ అంటారు దాన్ని. తర్వాత చూస్తే అది డిలీట్ కాలేదు. 3 ఉన్నాయి అయితే. సో 3వ కార్డు ఏమైంది, పాత తప్పుని చూడండి, సురేష్ అని చెప్పి తప్పు కొట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసింది, అది మళ్ళీ నాకు ఇచ్చారు. అది చెప్పి నేను అక్కడ వెళ్ళి నేను ఇచ్చిన తర్వాత కరెక్ట్ కార్డు ఇచ్చారు, మళ్ళీ మీరు నాకు తప్పు కార్డు ఇస్తారు. అరే అట్లా జరిగిందా, పని చేయండి, అల్వాల్ మున్సిపాలిటీలో వెళ్ళి ఫామ్ ఇచ్చాను. మరి ఇంకోటి ఆ టైంలో మున్సిపాలిటీ ఉండే, జిహెచ్ఎంసీ రాలేదు, ఇంకా ఇచ్చాను, కరెక్ట్ కార్డు ఇచ్చారు మళ్ళీ. కానీ పాత 3 కార్డులు డిలీట్ కాలేదు ఇంకా. ఓకే, మళ్ళీ నేను తిరిగాను. చెప్పండి ఎంతమంది తిరుగుతారు ఇట్లా? ఎగ్జాక్ట్లీ, చాలామంది వెళ్ళరు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఏం చేశారంటే, అప్పుడు ఆఫ్కోర్స్ కంప్యూటరైజేషన్ అంత ఎక్కువ లేకుండా ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు మిమ్మల్ని, మీ డూప్లికేట్స్ అని చెప్పిన ఏఎస్ఎస్డిలో ఒకటి డూప్లికేట్, ఇట్లాంటి డూప్లికేట్స్ని తీసేస్తారు. అంటే పేరుతో సహా, ఫాదర్ పేరుతో సహా, మీ అడ్రస్తో సహా మ్యాచ్ చేస్తే మీకు ఉండాల్సిన మీ దగ్గర ఒకటే కార్డు, ఒక్క కార్డు ఇది అని చెప్పి లాస్ట్ ఇప్పుడు డిలీట్, ఇప్పుడు నాకు ఒకటే కార్డు అని చెప్పి. సో టుక్ సమ్ టైం అనమాట. కానీ ఎంటబడాల్సి వస్తుంది. మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందో చూస్తుంటారు కవిత గారు, ఎలక్షన్ రోజు పొద్దున చాలామంది తిరుగుతుంటారు బూత్ల దగ్గర, మా పేరు లేదంటే మొన్న ఓటేసాం కదా మేము, అరే మా అమ్మగారి పేరు ఉంది, నాన్నగారి పేరు, నా పేరు లేదు. మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? లిస్ట్ ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఎలక్షన్ కన్నా 2 నెలల ముందు మనకు డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది, యూ కెన్ గో ఆన్లైన్ అండ్ చెక్. 5 నిమిషాలు తీసుకుంటుంది అంతే. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఎపిక్ కార్డ్ నెంబర్, కార్డ్తో సహా సర్చ్ చేయొచ్చు. లేకుంటే ఓటర్స్ పోర్టల్ ఉంది, యాప్ ఉంది, యూ కెన్ చెక్ ఇట్ ఆన్ ద ఫోన్. నా ఫోన్లో ఉంది అది. ఎవరైనా వచ్చి అడిగితే నేను ఇమీడియట్ చెక్ చేసి చెప్తాను, వాళ్ళకి చెయ్యరు మనం. సో వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఇది, డూప్లికేట్ ఓటర్స్. దాంట్లో చాలామంది బంగ్లాదేశ్ నుంచి దూరిచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో దొంగ వాళ్ళు ఫేక్ కార్డ్స్ తయారు చేసుకున్నారు. నిన్న చూసాం కదా, పట్టుకున్నారు 8 మంది బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. అట్లనే వీళ్ళు కూడా తయారు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తీసుకునే రష్లో అక్కడ ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసి ఇచ్చారు, తర్వాత మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ చేసి ఇచ్చారు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తున్నారు. దానికన్నా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసి ఇచ్చారు. ఎవరో నాన్నగారి పేరు, ఎవరో అమ్మగారి పేరు పెట్టేసి కార్డు తయారు చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఐడి కావాలి వెస్ట్ బెంగాల్ ఎంటర్ కావడానికి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అది ఇప్పుడు చెక్ చేస్తున్నారు. వీళ్ళేమంటున్నా, మా నాన్న పేరు నజరుల్ ఇస్లాం, నా పేరు మొహమ్మద్ ఇస్రార్. 2002కి వెళ్తే అట్లా మొహమ్మద్ నజరుల్ ఇస్లాం అనే మనిషే లేడు. మీరు చెప్పిన ఏరియాలో లేరు, ఆ పేరుతో ఉన్న కొడుకు కూడా లేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని డిస్క్రిపెన్సీ, లాజికల్ డిస్క్రిపెన్సీ అంటాము. సో దీన్ని యూజువల్లీ ఈఆర్ఓ లెవెల్లో చెక్ చేస్తారు, ఎలక్టరల్ ఆఫీసర్. కానీ వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందంటే, ఎలక్షన్ కమిషన్ దగ్గర స్టాఫ్ ఉండదు ఎప్పుడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టాఫ్ని తీసుకుంటారు. తీసుకొని సర్టన్ లెవెల్, క్లాస్ ఏ ఆఫీసర్, క్లాస్ బి ఆఫీసర్, క్లాస్ సి ఆఫీసర్, ప్రతి పనికి సపరేట్ పనికి ఉంటారు వాళ్ళు. బాటమ్ మోస్ట్ లెవెల్ వాళ్ళు ఫామ్స్ కలెక్ట్ చేస్తారు, దానికన్నా పైన వాళ్ళు చెక్ చేస్తారు, దానికన్నా ఫైనల్ అథారిటీ ఈఆర్ఓ విల్ అప్రూవ్ ద లిస్ట్. యూజువలీ అక్కడ డిస్ప్యూట్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్ వెళ్తుంది, విచ్ ఇస్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఆమె స్టాఫ్ని ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళంతా టీఎంసీ వాళ్ళు. ఓకే, దాంతో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సీక్రెట్ వాళ్ళు టీఎంసీ లీడర్స్కి ఇచ్చేసిండ్రు. వాళ్ళు కూర్చొని బల్క్గా ఫామ్ కొట్టేసిండ్రు. 50-60 గంటకి ఇంపాసిబుల్. 1 మినిట్ అంటే 10 మిషన్లు పెట్టుకుని కొట్టుకుంటే పోతున్నారు వాళ్ళు. సో అది ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ క్యాప్చర్ చేశారు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు చాలా మటుకు. ఏఐ టూల్స్ని క్యాప్చర్ చేసుకున్నారు, ఏంటి ఏం జరిగింది అనేది. తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఎంటైర్ థింగ్ వాజ్ ఫ్రాడ్ అని చెప్పి 3 సస్పెండ్ చేయమన్నారు. దీంట్లో పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు సస్పెండ్ చేయలేదు, వాళ్ళు టీఎంసీ వాళ్ళు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నడుస్తుంది, ఇవాళ కూడా ఉండే హియరింగ్. యాక్చువల్లీ సుప్రీంకోర్టు అడిగారంటే చీఫ్ సెక్రటరీని పిలిపించారు, ఎందుకు సస్పెండ్ చేయలేదు, రేపే చేసేస్తాం సార్ అన్నారు సుప్రీంకోర్టు దగ్గర.
ఒక వారం తర్వాత మళ్ళీ కాలేదు సస్పెన్షన్, మళ్ళీ సుప్రీంకోర్టుకి వస్తే కంటెంప్ట్ ఈరోజు జైలు వేసేస్తానని చెప్పారు సుప్రీంకోర్టు. ఇమ్మీడియట్లీ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. అది కాకుండా చాలామంది ఇట్లాంటి డూప్లికేట్స్ని రికన్సైల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లాస్ట్లో సుప్రీంకోర్టుకి విసుకొచ్చి సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక 5 రోజుల ముందు వీఆర్ ఫెడప్, దేర్ అ ట్రస్ట్ డెఫిసిట్ అన్నారు. అంటే వీళ్ళిద్దరి నడుమిట్లో ఒక నమ్మకం లేదు ఇద్దరికి, వీళ్ళకి వాళ్ళ మీద లేదు, వాళ్ళకి వీళ్ళ మీద లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయట్లేదు, స్టాఫ్ నియట్లేదు. వీళ్ళేమంటున్నారు మేము స్టాఫ్ ఇచ్చాం కానీ వీళ్ళు మాకు క్లాస్ ఏ ఆఫీసర్లు కావాలంటే మా దగ్గర క్లాస్ ఏ ఆఫీసర్ అవైలబుల్ లేరు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, వాళ్ళని మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి లేకుంటే మన టీచర్లు వీళ్ళందరూ పంపించలేము, క్లాసులు నడుస్తున్నాయి, మేము ఎట్లా పంపించాలి, పెద్ద గొడవ. ఇప్పుడు ఫైనలీ సుప్రీంకోర్టు ఏమన్నారు, ఓకే ఫర్గెట్ ఎవ్రీథింగ్, మేము మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ని పెట్టేస్తాం. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఉన్న జడ్జెస్ని, అది మున్సిఫ్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉండొచ్చు, జూనియర్ జడ్జి ఉండొచ్చు, ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ ఉండొచ్చు, చాలా మట్టుకుంటారు జడ్జెస్. అట్లా వాళ్ళని మొత్తం తీయకుండా అట్లీస్ట్ 50 to 60% వాళ్ళని ఈ పని మీద పెట్టేస్తాం. మిగతా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ కల్కట్టా హైకోర్టుకి ఒక మ్యాండేట్ ఇచ్చారు, 3 రోజులు ఇస్తున్నాం. రిటైర్డ్ అయిన జడ్జెస్ విత్ ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ, అంటే వాళ్ళ పేరు మీద బ్లాక్ మార్క్ లేకున్న వాళ్ళని పిలిపించుకొని ఈ రెఫరెన్స్ ఈ చెక్ చేయడం పని మీద పెట్టండి. అంటే మీ పేరు డిలీట్ అయింది, కవిత గారు ఒక ఫామ్ తీసుకొచ్చారు, ఫిలప్ చేసి ఇచ్చేశారు, చూడండి నా పేరు లేదు లిస్ట్లో కానీ డిలీటెడ్ అని చూపిస్తుంది, నేను యాక్చువల్ ఓటర్, ఇది మా ఫామ్లో ఫిలప్ చేసాం, ఫామ్ 7లో అమ్మగారు నాన్నగారు పేరు ఉంది, లాస్ట్ నోన్ ఎపిక్ మీకు తెలుసుంటే అది కూడా పెట్టచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ అడుగుతారు మీద, జస్ట్ ఓకే ఫైన్ వీ యాక్సెప్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్స్ నేమ్, వాళ్ళ ప్రూఫ్ ఏమందా అన్నారు. ప్రూఫ్ ఏం లేదండి, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా, ఉందండి, ఏది ఉంది, నా దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉందండి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. అశ్విని ఉపాధ్యాయ్ యూజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఆయన సీనియర్ సుప్రీంకోర్టు లాయర్, ఆయన బీజేపీ లీడర్ కూడా. మోదీ గారి క్యాంపెయిన్ టైంలో ఫస్ట్ టైం కలిసాను 2014 వారణాసిలో, ఈ వాజ్ స్టేయింగ్ ద సేమ్ హోటల్. అశ్విని ఉపాధ్యాయ్ గారు ఏమన్నారంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్, వెస్ట్ బెంగాల్లో ఫ్యాక్టరీ ఉంది అక్కడ ఆధార్ కార్డులది, యూ కెనాట్ యాక్సెప్ట్ ఆధార్ కార్డ్. ఇప్పుడు కూడా అంతే, యాజ్ పర్ సుప్రీంకోర్ట్స్ ఎర్లియర్ రూలింగ్, ఇప్పుడున్న రూలింగ్ ప్రకారం ఆధార్ కార్డ్ని ఒక ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని యాక్సెప్ట్ చేయకూడదు.